అందరికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. సో వన్స్ అగైన్ ఒకసారి గట్టిగా చెప్పండి చేస్తూ అందరికీ ఈ బ్రహ్మాండమైన లాంచ్ లో స్వాగతం పలుకుతామండి. ప్లీజ్ పుట్టే హ్యాండ్స్ కదా మరి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలండి ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరి మొహంలో ఒక చిరు నవ్వు ఉంది, ఎందుకంటే నేను చెప్పినాక ఇంకా కొన్ని మంది యాడ్ అయ్యారు ఆ చిరునవ్వుతో. ఎస్, థ్యాంక్ యూ. సో ఆ చిరునవ్వుతో మనం ఈ లాంచ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. కానీ మనం ఈ లాంచ్ మొదలు పెట్టే ముందు ఫ్యామిలీ స్కూటర్ మైలేజ్ ప్రకారంగా హీరో అనేది నెంబర్ 1 మార్కెట్లో ఉంది. అలాగే స్టైల్ ప్రకారంగా కూడా, అలాగే ఫ్యామిలీ బైక్ కారణం వల్ల, అలాగే మెయింటెనెన్స్ అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ బైక్ అనేది బైక్. చాలా బాగా చెప్పారండి. అంటే మొత్తం పాయింట్స్ అన్ని ఈయనే కవర్ చేశారు. సో చాలా బాగా చెప్పారండి. ఒక్కసారి గట్టిగా చెప్పండి చెప్పలేదు. ఇంత మంచి మాట చెప్పినాక మనం క్లాస్ పెట్టుకుంటే ఎలా? ఎస్, రామకృష్ణ గారు, జ్యోతి గారు, జగన్ గారు, ఇంకా క్లాప్స్ కొడుతూ ఉన్నారండి. మన అందరూ అందరూ ఇంకా లాంచ్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము హీరో డెస్టినీ వెహికల్ లాంచ్ ఈవెంట్కి అయితే వచ్చాము. ఈ వెహికల్ వచ్చి హీరో వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. అక్కడ కనిపించేదే ఫ్రెండ్స్, అదే వెహికల్ లాంచ్ అవుతుంది. సో మార్కెట్లో చాలా కొత్తగా వస్తుంది. సో ఈ లాంచ్ ఈవెంట్కి అయితే మనము వచ్చాము. సో ఈ లాంచ్ ఈవెంట్ ఎలా జరుగుతుందో ఏంటో మనము టోటల్గా ఈ వ్లాగ్లో చూసాము. సో ఒకసారి అయితే మనము స్కూటీ యొక్క స్పెసిఫికేషన్స్ చూద్దాము. చూడండి ఎంత స్టైలిష్గా ఉందో. ఇప్పుడు కంపేర్ టు మార్కెట్లో ఇలాంటి స్టైలిష్ స్కూటీ అయితే ఇంతవరకు రాలేదు. చాలా ఫ్యామిలీ స్కూటీ ఫ్రెండ్స్. ఒకసారి అయితే సీట్ చూడండి, ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. అలాగే ఇక్కడ స్పేస్ కూడా, ఫ్లోర్ స్పేస్ కూడా చూడండి. ఈజీగా మనము 30 లీటర్స్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. సో మనం ట్రావెలింగ్లో కూడా బైక్ మొబైల్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. కప్ హోల్డర్ కూడా ఇచ్చారు. అలాగే మనకి ఈ సీట్ ఓపెన్ చేయగానే లైట్ కూడా వచ్చేస్తుంది. సో నైట్ టైంలో ఇబ్బంది కాకుండా ఇచ్చారు ఇక్కడ. సో మనకి బూట్ స్పేస్ కూడా చాలా మంచిగా ఉంది. హెల్మెట్ పెట్టుకోవచ్చు, అలాగే ఇంకా కొన్ని వస్తువులు కూడా పెట్టుకోవచ్చు. ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే ఆటో ఇండికేటర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మనము ఇండికేటర్ ఆన్ చేసుకోగానే 80 సెకండ్స్ అయిపోయాక ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో మనం మర్చిపోయినా కూడా అది ఇండికేటర్ అనేది ఆఫ్ అయిపోతుంది. 80 సెకండ్స్ వరకు బ్లింక్ అవుతూనే ఉంటుంది. సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 80 సెకండ్స్ అది ఆటో ఆఫ్ అయిపోతుంది. మైలేజ్ కూడా 59 కిలోమీటర్స్ పర్ లీటర్ ఇస్తుంది ఈ స్కూటీ అయితే. ఇది స్కూటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మైలేజ్ స్కూటీ అవ్వబోతుంది ఫ్యూచర్లో.
సో మీరు కూడా స్కూటీ ప్లాన్ చేస్తే మాత్రము ఈ స్కూటీ ఒకసారి షోరూమ్స్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి బై చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి స్కూటీ, ఫ్యూచర్లో మంచి స్కూటీ అవ్వబోతుంది. చాలా కాంపిటీషన్ అయితే గట్టిగా కాంపిటీషన్ ఇవ్వబోతుంది మార్కెట్లో. ఫ్రెండ్స్ దీంట్లో అయితే మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి లో వేరియంట్, ఒకటి మిడ్ వేరియంట్, ఒకటి హయ్యర్ వేరియంట్. సో దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా చాలా బాగా ఇచ్చారు. సో హయ్యర్ ఎండ్ వేరియంట్స్లో చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే అరౌండ్ 1 lakh దాకా పడుతుంది. ఒకసారి షోరూమ్కి వెళ్ళి అయితే కనుక్కోండి. ఇంకా మీకు డిస్కౌంట్స్ కూడా ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు చెప్తారు. ఇంకా ఈ బాడీ చూడండి ఫ్రెండ్స్. బాడీ వచ్చి మెటాలిక్ బాడీ, ప్లాస్టిక్ కాదు, మెటాలిక్ బాడీతోనే వస్తుంది. సో స్ట్రెంగ్త్ కూడా ఓవరాల్గా స్కూటీ వెయిట్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, మైలేజ్ కానీ అన్నిట్లో నెంబర్ 1గా దూసుకెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ ఒకసారి మనము హీరో టెక్నికల్ ట్రైనర్ ఉన్నారు ఇక్కడ, సంపత్ గారు. సో వారి మాటల్లో విందాము. మన స్పెసిఫికేషన్ స్పెషల్గా ఏమేమి చేంజెస్ చేశారు, ఇందులో హైలైట్ పాయింట్స్ ఏంటియో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకు సంపత్ గారు. సంపత్ గారు, కస్టమర్స్ అసలు ఈ స్కూటీ ఎందుకు బై చేయాలి? ఎందుకంటే మార్కెట్లో చాలా స్కూటీస్ ఉన్నాయి. స్పెషల్గా దీంట్లో ఏం కొత్తదనం ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే మనకు స్కూటర్స్లో చాలా మోడల్స్ ఉన్నప్పటికీ దీంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే మేజర్గా చూడడానికి లుక్లో కొంచెం డిఫరెన్స్ ఇచ్చాం. సో ఇంతకుముందు ఉన్న మోడల్స్తో పోల్చుకుంటే మన కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మన R&D టీమ్ కొంచెం న్యూగా డిజైన్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చే బెనిఫిట్స్లో చూసుకుంటే బాడీ లుకింగ్ అండ్ ఆల్సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన మామూలు ప్లాస్టిక్ ఫైబర్ ఇవ్వకుండా మెటాలిక్ బాడీ ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే కొంచెం మనకు బాడీ చూడడానికి ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి చాలా వేరియంట్స్ ఉన్నాయి. మనకి ఇది వచ్చేసరికి చూసుకున్నట్టు బేస్ వేరియంట్ ఇది. సో మన టాప్ వేరియంట్కి వెళ్తే మీకు ఇంకా క్రోమ్ గార్నిష్ లుకింగ్ కోసం ఇంకా డిఫరెన్స్ వస్తుంది. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉన్నాయి. మనకు డిస్క్ ఉన్న మోడల్ ఉంది, నాన్ డిస్క్ మోడల్ ఉంది. సో ఇది యాక్చువల్గా చూసినట్లయితే బ్రేక్ మన డ్రమ్ మోడల్. సో డిస్క్ మోడల్లోకి వెళ్ళినట్లయితే మీకు మంచి డిస్క్ ఉంటుంది. సో దీనివల్ల మనకు బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఉంటుంది. అండ్ ఇంకో దీంట్లో చూసినట్లయితే టెక్నికల్గా చెప్పాలి అంటే మనం ఇంతకుముందు ఉన్న వెహికల్స్తో పోల్చుకుంటే ఈ వెహికల్లో మేజర్ చేంజ్ ఏంటంటే ఇంజన్ కంప్లీట్గా మోడిఫై చేశారు. సో ఇంతకుముందు ఉన్న ఇంజన్లో మనకి ఏమవుతుందంటే కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఎలాంటి అంటే పికప్ ఇష్యూస్ కానీ, రన్నింగ్లో కొంచెం జర్కింగ్ ఇష్యూస్ కానీ వస్తున్నాయి. సో దాన్ని మోడిఫికేషన్ చేస్తూ మనం ఏం చేస్తామంటే ఇంజన్ లోపల ఉండే క్రాంక్ అంటే ఇంజన్ మెయిన్ పార్ట్, సో దాన్ని మనం కొంచెం మోడిఫికేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏం చేస్తామంటే సెల్ఫ్ కొట్టినప్పుడు మనకు ఎక్కువ నాయిస్ వస్తుంది అని కంప్లైంట్స్ వస్తాయి. సో ప్రీవియస్ కాంపిటేటర్స్తో పోల్చుకుంటే సెల్ఫ్ నాయిస్ అనేది మనది ఎక్కువగా ఉందన్న కంప్లైంట్ కూడా ఉంది. సో దాన్ని మోడిఫికేషన్ చేయడానికి మనం ఇందులో ఇప్పుడు క్లచ్ మెకానిజం, 1-way క్లచ్ మెకానిజం కూడా మోడిఫికేషన్ చేసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ ఏంటంటే సీటింగ్ కోసం చూసుకున్నట్టయితే కంఫర్టబుల్, ఎక్కువ ఫ్యామిలీ పర్సన్స్ కోసం ఇక్కడ మనం లగేజ్ పెట్టుకొని విత్ పర్సన్స్ని సీటింగ్ చేసుకోవడానికి కూడా మనకు ఎక్కువ స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ i3s అని ఉంది కదా, దాని గురించి సో ఈ i3s అంటే ఏం లేదండి, మనకి దీనివల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఐడిల్ స్టార్ట్ సిస్టమ్ అంటాం దీన్ని. సో దీనివల్ల ఏంటంటే మన సిగ్నల్ దగ్గరికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇక్కడ కొద్దిసేపు బండిని ఐడిల్లో ఆగాం, సేమ్ కాల్ మాట్లాడాలనుకున్నాం, అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే ఇంజన్ కంటిన్యూస్గా రన్ అవ్వడం వల్ల మనకు ఏమవుతుంది, స్మోక్ వస్తుంది, పొల్యూషన్ జరుగుతుంది, ప్లస్ పెట్రోల్ కన్సంప్షన్ అండ్ ఇంజన్ మీద హెవీ లోడ్ పడుతుంది. సో అలా కాకుండా ఈ i3s అనేది ఏం చేస్తుంటే మనం కొంచెం ఐడిల్లో పెట్టేసి ఆటోమేటిక్గా వెహికల్ ఆఫ్ అయిపోద్ది. వన్స్ వెహికల్ని స్టార్ట్ చేయాలనుకుంటే బ్రేక్ ప్రెస్ చేస్తే మనకు వెహికల్ స్టార్ట్ చేస్తాం. మన హీరో వాళ్ళు అయితే ఎన్ని ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ ఇవ్వబోతున్నారు? యాక్చువల్గా మనకైతే వారంటీ వరకు నార్మల్ దింగే, బట్ ఇక్కడ ఏంటంటే సర్వీస్ షెడ్యూల్ ప్రకారం మామూలుగా అయితే 3000కి ఒకసారి సర్వీస్ చేయించుకోవడం ఉంటుంది. దీనికి ఫస్ట్ సర్వీస్ ఉంటుంది, తర్వాత ఎవ్రీ 3000కి ఒకసారి సర్వీస్ ఉంటుంది. మళ్ళీ మెయింటెనెన్స్ సపోజ్ యాజ్ ఏ కామన్ మ్యాన్గా సపోజ్ నేను ఒక కస్టమర్ లాగా అంటే ఒక సర్వీసింగ్ చేపిస్తే సపోజ్ 1 year అయిపోయింది, నాకు కంపెనీ ఇచ్చే సర్వీస్ కూడా అయిపోయింది, తర్వాత ఎలా ఉండబోతుంది అంటే ఎంత వస్తుంది? సో యావరేజ్ కాస్ట్ వచ్చేసరికి మనకి జనరల్ కాస్ట్ అయితే ఆయిల్ చేంజ్ అండ్ జనరల్ లేబర్ ఛార్జ్, కొన్ని మనం గ్యాస్కెట్లు, ఫిల్టర్లు ఇవన్నీ చూసుకుంటే మనకు 1200-1500 లోపే మనకు మ్యాక్సిమం క్లోజ్ అవుతుంది. సో ఇది అఫోర్డబుల్ ప్రైస్ మనకి యావరేజ్. కంపెనీ మైలేజ్ 59 క్లైమ్ చేస్తాను అని చెప్పారు. సో అంత వస్తుందా? సో ఇది మన ఐడల్ డ్రైవింగ్ కండిషన్ ప్రకారం అయితే 15 వస్తుంది. ఇది ఆన్ రోడ్ వరకు కూడా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది, బట్ మేబీ వేరియేషన్ అయినా మనకు 5 kilometers వేరియేషన్ అవ్వచ్చు, అంతకంటే ఎక్కువ వేరియేషన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఓకే సంపత్ గారు, థ్యాంక్ యూ. మీతో మాట్లాడినందుకు, మన సబ్స్క్రైబర్స్కి కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈసారి మనకి లైట్స్ హెచ్ అని ఫోకస్ చేశారు హీరో అని రావడానికి.
సో పర్ఫార్మెన్స్గా, మైలేజ్ ప్రకారంగా, బిల్డ్ క్వాలిటీలా, అలాగే ఒక ఫ్యామిలీ స్కూటర్గా చాలా బాగా మార్కెట్లోకి అయితే లాంచ్ అయింది ఫ్రెండ్స్ ఇది. చెప్పండి పెట్టాలండి. కంగ్రాచులేషన్స్, హార్టీ కంగ్రాచులేషన్. సక్సెస్ఫుల్ గ్రాండ్ సక్సెస్ఫుల్ గా లాంచ్ ని మనం కంప్లీట్ చేసాం. సో డెస్టినీ కోసం మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ మనం కంగ్రాచులేట్ చేద్దామండి అందరికి. అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. కేక్ కటింగ్ కూడా అయిపోయింది. లంచ్ మొదలైందండి. సో మీరు అందరు లంచ్ చేసే వెళ్ళాలి. అండ్ దాంతోపాటు టెస్ట్ డ్రైవ్ ఉందండి గ్రౌండ్. ఈ హీరో డెస్టినీ వెహికల్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ లాంచ్ ఈవెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది. కానీ ఈ హీరో డెస్టినీ వెహికల్ అనేది అయితే చాలా సూపర్ అప్గా ఉంది. ఇక్కడికి ఈ ఈవెంట్కి వచ్చినందుకు నాకు కూడా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అందాక బాయ్ బాయ్.